హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మరీ ధన్యవాదాలండి. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఆస్వాదించి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ మరీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అయితే ఇది మాది ఒక చిన్న పల్లెటూరు అండి. నెల్లూరు జిల్లా కావలి మండలం, కొత్తపల్లి గ్రామం. ఇది మా ఊరి అందం కూడా చూపించడానికి మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మా ఊర్లో చెట్లు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నాయి. చూడండి, మా గ్రామ సచివాలయం. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయంలో నేను ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్న పసుపు అండి. ఈ పసుపు విత్తనం నాటేందుకు నేను తయారు చేసుకున్న మొదటి నుంచి ఈ వీడియోలో వివరించబోతున్నాను. నేను ముందుగా 30 రకాల నవధాన్యాలు తీసుకొని వాటన్నిటినీ సేకరించి వాటన్నిటినీ కిట్లలాగా తయారు చేసి మా పొలంలో ముందుగా చల్లడం జరిగింది. ఈ విధంగా 30 రకాల విత్తనాలు మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర అందరి నుండి మనం సేకరించుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకునేందుకు చాలా కాలం పట్టిందండి. ఈ పంట మొత్తం కాను ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి చేసుకోవడం జరిగింది. అయితే ఈ 30 రకాల విత్తనాలు చల్లడానికి గల కారణం ఏంటంటే, మన భూమిలో రకరకాల స్వభావాలు, రకరకాల పోషకాలు మనం వేయబోయే ప్రధాన పంటకు అవసరం కాబట్టి ఇక్కడ మనం 30 రకాల విత్తనాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ 30 రకాల్లో రకరకాల పోషకాలు కూడా ఇమిడిపడి ఉంటాయి కాబట్టి మన ప్రధాన పంటకి బాగా అందిస్తాయి. అయితే ఏంటంటే, ఈ 30 రకాల విత్తనాలు తీసుకొని నేను మొదటగా మా పొలంలో చల్లి ట్రాక్టర్ ద్వారా దుక్కి చేయడం జరిగింది. అయితే దానికి తోడు ఏంటంటే, చల్లిన తర్వాత చక్కగా ఏపుగా పెంచి ఒక 50 నుంచి 55 రోజులు వ్యవధి పట్టింది నాకు. అయితే ఏంటంటే, మామూలుగా వర్షాధారంగా అయితే 40 నుంచి 50 రోజుల లోపే వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎండుకాలం కాబట్టి మనకు ఒక 55 రోజులు, ఒక 5-10 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. ఇలా మంచిగా కలిగి దున్ని దానిని ఏంటంటే మన పొలంలో చక్కగా ఇలా దుక్కి చేసి భూమిలోకి ఇంకిపోయేటట్లుగా ఆ పోషక విలువలు మొత్తం మన ప్రధాన పంటకి అందించే విధంగా రోటోవేటర్ వేసి దానిని అలా కలిగి దున్నడం జరిగింది. తర్వాత దానిని చక్కగా ఎండబెట్టుకొని తీసిన తర్వాత ఒక వారం రోజులు ఎండబెట్టినందువల్ల ఏంటంటే భూమిలో ఉండే కలుపు మొక్క మొత్తం కూడా
మొలవడం జరుగుతుందండి. ఈ మొలిసిన తర్వాత భూమిలో ఉండే మొక్క మొత్తం మొలిచిన తర్వాత మనం ట్రాక్టర్తో పొడుదుక్కు చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఈ పచ్చి రొట్ట చల్లిన తర్వాత భూమిలో కలి దున్నిన తర్వాత ఒక వారం నుంచి 10 రోజులు చక్కగా ఆరబెట్టి మళ్ళా కలి దున్నందువలన ఏంటంటే మళ్ళా ట్రాక్టర్ గొర్రెతో దుక్కు చేసినందువల్ల బాగా ఉన్న కలుపు చక్కగా అక్కడ ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోయిన తర్వాత ఒక నెల రోజుల క్రితం నేను ఈ సేకరించిన పసుపుని చక్కగా మండి వేసుకోవడం జరిగింది. మండి కట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు వేస్ట్ పోకుండా మనం ఒడ్లు ఎలాగైతే మండి కడతామో, మండి అంటే ఒక కుప్పలాగా పెట్టి దానిపైన వరిగడ్డి వేసి దానిపైన స్వచ్ఛమైన దేశీ ఆవు పేడతో అలకటం, అలికిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజులు ఉంచితే ఇలా మొక్క మనకి కనపడుతుంది. మొక్క వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ప్రధాన పొలంలో నాటుకున్నందువల్ల ఏంటంటే మనకి పైన మొదటి తడి ఇవ్వగానే చక్కగా మొలకెత్తడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మొలకెత్తిన ప్రతిదీ మనం నాటుతాం కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడాను వేస్ట్ పోకుండా మనం నాటే పసుపు మనకు అధిక దిగుబడి వచ్చేదానికి దోహదపడుతుంది. చూడండి ఇక్కడ మొలకలు ఎంత చక్కగా వచ్చాయో. ఇట్లా మొలకలు వచ్చిన దాన్ని మనం తీసుకొని అక్కడ మళ్ళీ గ్రేడింగ్ చేసుకొని నాటుకున్నందువల్ల ఏంటంటే మనకు ఎక్కడ కూడా విత్తనం వేస్ట్ అనేది జరగదు. అందువల్ల ఏంటంటే మనం రెండోది మామూలుగా విత్తనం కట్టకుండా ఇలా నాటినందువల్ల ఏంటంటే రోజులు ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత నేను చేసిన పని ఏంటంటే దానితో పాటు మొదటగా పచ్చి రొట్టె చల్లాను. దాని తర్వాత ఏంటంటే మరలా ఎకరాకి 20 టన్నుల మోతాదు అంటే 10 ట్రాక్టర్లు పెండ అంటే ఆవు పెండ, స్వచ్ఛమైన దేశీ ఆవు పెండ పట్టడం జరిగింది. అయితే నేను నాటింది అరెకరా కాబట్టి ఇక్కడ 5 ట్రిప్పులు అంటే 5 ట్రాక్టర్లు పెండ కొట్టడం జరిగింది. 5 ట్రక్కులు అంటే 1 టన్ను మనకు మోతాదు. ఒక ట్రక్ వచ్చేసి మనకు దగ్గర 2 టన్నుల వరకు వస్తుందండి. దీన్ని ఏంటంటే ఒక అరెకరా మొత్తానికి 5 ట్రక్కులు పెండ తీసుకుని చక్కగా పొలం నలుమూలల మనం దానిని అప్లై చేయడం జరిగింది. ఈ అప్లై చేసిన దాన్ని ఏంటంటే ఆల్రెడీ మనము ఒక ప్రణాళికతో వచ్చాం కాబట్టి మొదట పచ్చి రొట్టె వేయటం జరిగింది. తర్వాత పచ్చి రొట్టెని పెంచి చక్కగా 50 రోజుల్లో కలి దున్నటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడిదిక్కు చేయడం జరిగింది. ఆ పొడిదిక్కు ఏంటంటే మనకి కలుపు అక్కడ నివారించుట కొరకు. తర్వాత మనం మరలా స్వచ్ఛమైన ఆవు పెండ కొట్టడం అంటే దేశీ ఆవు పెండ కొట్టడం వల్ల ఏంటంటే ఇక ఎక్కడ కూడా ఈ పంటకు రాజీ లేదండి. ఇదిగో చూడండి ఇక్కడ మనం ఎంత పెండ కొట్టామో ఒక అరెకరా భూమికి చాలా చక్కగా. ఎందుకంటే మనం భూమికి పెట్టే విషయంలో ఎప్పుడు కూడాను పెట్టుబడి అనుకోవచ్చు లేదా ఖర్చు అనుకోవచ్చు. తమ పరిధిలో మనం పెట్టేది ఎప్పుడు కూడాను చక్కగా ఉండాలండి. మనం భూమికి ఎంత అయితే ఇస్తామో అంత మనకి డబల్ తిరిగిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విషయంలో వెనకడుగు వేయకూడదు. తర్వాత ఏంటంటే ఆ మనం పెండ కొట్టిన తర్వాత దాన్ని చక్కగా చిమ్మి తర్వాత మళ్ళీ ఒకసారి నీరిచ్చి ఆరిన తర్వాత ఇలా చక్కగా ట్రాక్టర్ గొర్రెతో అంటే తేలికపాటి దుక్కులు, ఇక్కడ ఏంటంటే లోతు దుక్కులు ఉండవు, తేలికపాటి దుక్కులు చేసుకొని ఆ తేలికపాటి దుక్కులు వల్ల ఏంటంటే ఎక్కువ గడ్డ రాకుండా చక్కగా చాలా మెత్తగా తయారవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనము కనీసం 5-6 దుక్కులు చేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే మొదట మనం పచ్చి రొట్టె వేయటం కోసం ఒకసారి దుక్కు చేయడం జరిగింది. తర్వాత పెంచిన తర్వాత ఒకసారి చేయడం జరిగింది. పెంచిన తర్వాత వాటర్ పెట్టుకొని మళ్ళీ కలుపు మొక్కలు మొలిసిన తర్వాత ఒకసారి చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత పెండ కొట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ఇచ్చి మళ్ళీ కొంత కలుపు మొక్క మళ్ళీ మొలవడం జరుగుతుంది. మళ్ళీ ఆరే దశలో అంటే తేలికపాటి నెమ్ము దశలో మళ్ళీ ఆరటం జరుగుతుంది. మళ్ళీ అక్కడ దుక్కు చేయడం జరిగింది. దీనిలో చివరగా మనం ట్రాక్టర్ దున్నేటప్పుడు ఎత్తు పల్లాలు ఎక్కడైనా మనకు అనిపిస్తే ఇలా చక్కగా చేసుకొని చేయడం జరిగింది. తర్వాత 19వ తారీఖు బుధవారం చాలా దివ్యమైన రోజుగా మాకు పంతులు గారు వివరించడం జరిగింది. ఆ రోజు చక్కగా మేము ఏరువాక సాగించి ఈ ఏరువాకలో వినాయకుడికి మాకు ఆనవాయితీ
పురాతనంగా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆచారం కాబట్టి మేము చక్కగా వినాయకుడికి పెట్టుకొని ఆ పసుపుని ముందుగా మేము వినాయకుడికి సమర్పించి చక్కగా ఇలా పూజ చేసుకొని ఈ పూజ చేసుకున్న తర్వాత మేము మొక్కలన్నిటినీ కొన్ని మొక్కలు మొలకెత్తిన మొక్కలు మా స్వామివారికి సమర్పించి తర్వాత మేము గోమాతని ఒక తల్లిగా భావిస్తాము కాబట్టి అదే విషయంలో ఎద్దులను కూడా ఒక తండ్రిలాగా భావిస్తాము. ఆ తండ్రిలాగా భావించే దశలో మేము భూమిని గోమాతని ఎంత స్వచ్ఛంగా ప్రేమిస్తామో మా గోశాలలో అదేవిధంగా మా ఎద్దులను కూడా చక్కగా పూజ చేసి వాటికి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి చక్కగా మాకు దేవుడా మాకు మంచిగా పండాలని ఆశీర్వదించమని కోరి మొక్క వేయడం మొదలుపెట్టాము. అయితే ఈ దశలో మేము చేసింది ఏంటంటే ట్రాక్టర్ కొట్టిన తర్వాత ఈ ఎడ్లను పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మనకేంటంటే ఇక్కడ ఇంకా తేలికపాటి ఇప్పుడు ట్రాక్టరు చివరి దశలో లైట్గా దున్నాం కాబట్టి ఆ గడ్డ అంటే మట్టి గడ్డ స్మూత్ అవ్వాలిగా కాబట్టి తేలికపాటి దుక్కులు దానికంటే తేలికైన వస్తువులు ఎడ్లు కాబట్టి చివరిగా మేము మొక్క వేసుకోవడం కోసం మా ఎడ్లను ఇలా తయారు చేసుకొని పురాతన వస్తువు నాగలితో మీరు గమనించినట్లయితే అక్కడ చెక్క నాగలండి అది మరుగున పడి ఉన్న నాగల్ని మేము మళ్ళీ బయటకు తీసి ఇలా ఎడ్లతో తయారు చేసుకొని చక్కగా మొలక పెట్టడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే ఈ మొలక పెట్టే దశలో మేము మనం అవలంబించిన పద్ధతులన్నీ కూడా ఎక్కడా రాజీ లేకుండా మేము అవలంబించడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ మేము మా ప్రధాన పొలంలో మనము ఏదైతే పసుపు వేయాలనుకుంటున్నామో ఆ పొలంలో మొదలు మనం వెన్నుకున్న విత్తనాలు వచ్చేసి చుట్టూ బోర్డర్గా ప్రధాన పంట వచ్చేసి పసుపు, దానికి బోర్డర్ క్రాప్గా అంటే ఒక సెక్యూరిటీ గన్మెన్ లాగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన బోర్డర్స్ ఉంటాయండి. దీంట్లో మనకి బోర్డర్ క్రాప్ వచ్చేసి పసుపుకి వచ్చేసి మొక్కజొన్న, కంది, సజ్జ మనం పెట్టడం జరిగింది. ఇదిగో చూడండి, ఇక్కడ చుట్టూ బోర్డర్లో ఫస్ట్ ఒక నాగలి పోవడం జరిగింది. ఈ బోర్డర్లో కంది విత్తనాలు పెడుతున్నాం. ఇక్కడ ఈ కంది విత్తనాలు వచ్చి చూడండి, ఇది చాలా అరుదైన రకం కొలంబో కంది అని మేము కర్ణాటక నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇవేంటంటే చెట్టు చాలా గుబురుగా ఎదుగుతుంది. నేను గతంలో గట్ల మీద వేయడం జరిగింది. ఇక్కడ నా విత్తనం నేనే సేకరించుకొని చాలా జాగ్రత్తగా వాటిని దాచుకొని ఇక్కడ మనం ప్రతి విషయంలోనూ విత్తనం విషయంలో కావచ్చు లేదా ఖర్చు విషయంలో కావచ్చు అవకాశం ఉన్నంత వరకు రైతు మనది మనమే ఏర్పాటు చేసుకునే విధంగా తయారవ్వాలి. చుట్టూ మనం ఈ కంది, మొక్కజొన్న, సజ్జ పెట్టినందువల్ల ఏంటంటే 100% ఇక్కడ మనం పంటను రక్షింపబడుతుందండి. ఎందుకంటే ఇవి రక్షక పంటలుగా చెప్పుకుంటాం కాబట్టి. తర్వాత ఏంటంటే మనము ప్రతి 2.5 అడుగుకి ఒక సాలు పెట్టడం జరిగింది పసుపుని. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ పసుపుని నేను నాటిన విత్తనాలు వచ్చేసి ఒకటి లకడాంగ్ అండి, ప్రపంచంలో అత్యంత విలువైంది. ఇది మా గురువు గారు అయిన రాధాకృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి తను డెవలప్ చేస్తూ నేను కొద్దో గొప్పలో డెవలప్ చేసుకుంటూ కొంత మన ఇంటి అవసరాలకి మన ఫ్రెండ్స్కి ఇలా ఇచ్చుకుంటూ మిగిలింది ఇలా స్టోర్ చేసుకుంటూ మా ఈ అరెకరా పొలంకి తీసుకురావడం జరిగింది. రెండవ రకం వచ్చేసి మేము ఇది కస్తూరి అండి, కస్తూరి పసుపు. ఈ కస్తూరి పసుపు చాలా ప్రాముఖ్యమైందండి ఇది కూడా. మూడోది వచ్చేసి సుగంధి. ఈ సుగంధి వెరైటీ పసుపు అనేది ఏంటంటే ముఖ్యంగా మన వంటతో పాటు ఇది చర్మ సౌందర్యానికి చాలా విలువైన పసుపు అండి ఇది. ఈ 3 రకాలు కూడా మన ప్రధాన పొలంలో పెట్టేదానికి ఈరోజు మా జిల్లా అధికారులైనటువంటి వ్యవసాయ అంటే ఈ న్యాచురల్ ఫార్మ్స్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వచ్చి నాకు సహాయం చేయడం జరిగింది.
అయితే ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఒకటి మంచి రోజు కావటం, రెండోది మా వ్యవసాయ సిబ్బంది అంతా కూడా వచ్చి మా పొలంలో మేము వేసే పంటను వాళ్ళు కూడా చూసి చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రకృతి వ్యవసాయానికి సపోర్ట్ చేయండి. రైతుని బలోపేతం చేసేదానికి మీ అందరూ సహకరించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.